దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఈ యొక్క ఆన్లైన్ సర్వీస్కి విచ్చేసినటువంటి ప్రియ సహోదరి సహోదరులరా, ప్రభు పేట మీకు వందనాలు ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాం. మనందరం కూడా మన రక్షకుడు మన ప్రభువుని ఆరాధించుదాం. మీరందరూ కూడా మీ హృదయాలను సిద్ధం చేసుకునండి. ప్రియులరా, మీరందరూ ఒక చోట గృహంలో కూర్చోనండి. ప్రభువుని ఆరాధించడానికి మీరు ప్రార్థన పూర్వకంగా సిద్ధపడాలని మీకు మనవి చేస్తున్నాను. ఈ సమయంలో ప్రభువు మనతో ఉండి మనలో ఉండి ఆయనను ఘనపరచులాగున మహిమపరచులాగున మనం ప్రార్థన చేసుకుందాం. మహిమగల తండ్రి, కృపగల దేవా, మీకు స్తోత్రాలు, వందనాలు అయ్యా. మరి యొక్క పునరుద్ధాన దినాన్ని మా జీవితంలో ఇచ్చినందుకు వందనాలు అయ్యా. నిన్ను స్తుతించుట మా జీవితాలకు ఎంత మంచిది. అవునైనా మమ్మల్ని సజీవులుగా ఉంచారంటే ప్రధాన కారణం నిన్ను ఘనపరచాలని, నీ నామాన్ని ఓ ప్రభు అనేక మందికి ప్రకటించాలని, నీలోనే సంతోషం, నీలోనే ఆనందం దేవా మాకు ఇచ్చినందుకు వందనాలు. ఇదిగో ప్రభు, ఎందరైతే ఈ యొక్క సర్వీస్లో పాలిభాగస్తులయ్యారో ప్రతి బిడ్డని మీరు దీవించండి, బలపరచండి, ఆశీర్వదించండి. ఓ ప్రభు, మరి ఏ విధంగానూ ఆ తండ్రి ఎవరు కృంగిపోకుండా, తండ్రి వెనకకు వెళ్ళకుండా పరిశుద్ధాత్మ దేవా మీరు వారిని బలపరచండి, నడిపించండి. నీ వాక్యం ద్వారా గొప్ప కార్యం జరిగించండి. పాటల ద్వారా మీరు మహిమ పొందండి. మీరు చేస్తున్న ప్రతి విధమైన కార్యాలను బట్టి మీకు వందనాలు తెలియజేస్తూ, ఆది నుండి అంతవరకు మాలో మా మధ్యలో ఉండి మీరు మహిమ పొందమని, మమ్మల్ని రాకడకు సిద్ధపరచమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరం కలిసి స్తుతి పాడనా నేను నన్ను కాచే యేసేకు అనే పాట ద్వారా దేవుని స్తుతించుదాం. పాడనా నేను నన్ను కాచే యేసయ్యకు, స్తుతి పాడనా నేను నన్ను కాచే యేసయ్యకు, నా జీవనదాతకు నన్ను నడిపే ప్రభునకు, నా జీవనదాతకు నన్ను నడిపే స్తుతి పాడనా నేను నన్ను కాచే యేసయ్యకు, స్తుతి పాడనా నేను నన్ను కాచే యేసయ్యకు.
అందరూ లేచి నిలబడినట్లయితే కీర్తనలు 50వ అధ్యాయము ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. దేవాది దేవుడైన యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు భూనివాసులను రమ్మని ఆయన పిలుచుచున్నాడు. పరిపూర్ణ సౌందర్యము గల సియోనులో నుండి దేవుడు ప్రకాశించుచున్నాడు. మన దేవుడు వేంచేయుచున్నాడు. ఆయన మౌనముగా నుండడు. ఆయన ముందర అగ్ని మండుచున్నది. ఆయన చుట్టూ ప్రచండ వాయువు విసురుచున్నది. ఆయన తన ప్రజలకు న్యాయం తీర్చుటకై బల్యర్పణ చేత నాతో నిబంధన చేసుకుని నా భక్తులను నా యొద్దకు సమకూర్చుడని మీది ఆకాశమును భూమిని పిలుచుచున్నాడు. దేవుడు తానే న్యాయకర్త అయి ఉన్నాడు. ఆకాశము ఆయన నీతిని తెలియజేయుచున్నది. నా జనులారా, నేను మాటలాడబోచున్నాను, ఆలకించుడి. ఇశ్రాయేలు, ఆలకింపుము. నేను దేవుడను, నీ దేవుడను. నేను నీ మీద సాక్ష్యం పలికెదను. నీ బలుల విషయమై నేను నిన్ను గద్దించుటలేదు. నీ దహన బలులు నిత్యము నా ఎదుట కనబడుచున్నవి. నీ ఇంట నుండి కోడనైనను నీ మందలో నుండి పొట్టేలనైనను నేను తీసుకొనను. అడవి మృగములన్నీయు 1000 కొండల మీది పశువులన్నీయు నావే గదా. కొండలలోని పక్షులన్నిటినీ నేను ఎరుగుదును. పొలములోని పశ్వాదులు నా వశమై ఉన్నవి. లోకమును దాని పరిపూర్ణతయు నావే. నేను ఆకలిగొన్నను నీతో చెప్పను. వృషభముల మాంసము నేను తిందునా? పొట్టేల రక్తము త్రాగుదునా? దేవునికి స్తుతియాగము చేయుము. మహోన్నతునికి నీ మొక్కుబడులు చెల్లించుము. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొర్రపెట్టుము. నేను నిన్ను విడిపించెదను. నీవు నన్ను మహిమపరచెదవు. భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు. నా కట్టడలు వివరించుటకు నీకేమి పని? నా నిబంధన నీ నోట వచించెదవేమి? దిద్దుబాటు నీకు అసహ్యము గదా. నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసెదవు. నీవు దొంగను చూచినప్పుడు వానితో ఏకీభవించెదవు. వ్యభిచారులతో నీవు సాంగత్యము చేసెదవు. కీడు చేయవలనని నీవు నోరు తెరచుచున్నావు. నీ నాలుక కపటము కల్పించుచున్నది. నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండములు చెప్పుచున్నావు. నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు. ఇట్టి పనులు నువ్వు చేసినను నేను మౌనినై ఉంటిని. అందుకు నేను కేవలము నీ వంటి వాడనని నీవు అనుకొంటివి. అయితే నీ కన్నుల ఎదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించెదను. దేవుని మరచువార్లారా, దీని యోచించుడి. లేని యెడల నేను మిమ్మును చీల్చివేయుదును. తప్పించువాడెవడునూ లేకపోవును. స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. నేను వానికి దేవుని రక్షణ కనపరచున్నట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను. దేవుడు తన వాక్యం మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మనమందరం కూడా 2 చేతులు పైకెత్తి ప్రభువుని స్తుతించుదాం, ఆరాధించుదాం. ఆయన చేసిన మేలను, ఆయన చూపిన కృపలకు ఆయనకు వందనం చెల్లించుదాం, ఆయన్ని ఘనపరచుదాం. ప్రియులారా, మనందరం కూడా ఈ పాట పాడుచు మాతో పాటు ఏకీభవించండి. మన ప్రభువుని స్తుతించుదాం. నీవు చేసిన మేళ్లకు, నీవు చూపిన కృపలకు. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. స్తోత్రం, హల్లెలూయా. అందరూ చప్పట్లు కొడుతూ ప్రభువుని స్తుతించుదాం.
ఏ పాటి వాడనని నేను నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. స్తోత్రం. ఏ పాటి వాడనని నేను నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. ఆమేన్. స్తోత్రం. యేసయ్యానికి స్తోత్రం. నీవే స్తుతులకు పాత్రుడవు. బలహీనుడనైన నన్ను నీవెంతగానో బలపరచావు, క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా. యేసయ్యా స్తోత్రం. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. యేసయ్యా నీకే స్తుతి, నీకే వందనాలు తండ్రి. ఆమేన్. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. పరిశుద్ధుడా, మహిమగల తండ్రి, కృపగల దేవా, నీకు స్తోత్రాలు, వందనాలు. ఎపాటి వారము అయ్యా మమ్మల్ని ఎంతో ప్రేమించారో, ఏ స్థితిలో ఉన్న మమ్మల్ని ఈ స్థితికి మీరు నడిపించారో అయ్యా మేము గుర్తు చేసుకుంటూ ఉన్నాం. కేవలం నీ కృపను బట్టి, నీ ప్రేమను బట్టి అయ్యా మేము ఈ స్థితిలో ఉంటూ ఉన్నాం. అవునైనా నీవు చేసిన మేళ్ళు, నీవు చూపిన కృప, దాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. బలహీనులము మమ్మల్ని బలపరిచావయ్యా, మహిమైశ్వర్యముతో మా అవసరాలు తీర్చిన మా రక్షక మీకు వందనాలు. ప్రియులరా, నేను ఈ చెబుతున్న మాటలను వింటున్న మీరు ఒక్క క్షణం ఆయన ఎన్ని అవసరాలు మనకు తీర్చాడు, ఆయన మనల్ని ఏ విధంగా బలపరుస్తూ ఉన్నాడు. కృపగల తండ్రి మనల్ని ఎంత ఓదారుస్తూ బలపరుస్తూ నడిపిస్తూ ఉన్నాడు. ప్రియులరా, యేసయ్య మన మధ్యలో ఉన్నారు. ఆయన్ని స్తుతించుదాం, ఆయన్ని ఘనపరచుదాం. బలహీనులమైన మనల్ని ప్రియులరా ఆయన రక్షించాడు. అవసరతలో ఉన్న మనల్ని మనకు అవసరాలు తీర్చాడు, ప్రాముఖ్యంగా రక్షణ ఇచ్చాడు. యేసయ్యను స్తుతించుదాం. ఒక్కొక్క దినాన్ని పొడిగిస్తూ ప్రియులరా మన జీవితానికి ఒక ఆయుష్ను
ఆ పిల్లలు ఇస్తూ మనల్ని నడిపిస్తున్నాడు. ఆ ప్రభువుకి మనం ఏమి ఇవ్వగలమండి? సమస్తము ఆయనదే. రెండు చేతులు పైకెత్తి ఆ గొప్ప ప్రభువుని స్తుతించుదాం, ఆయన్ని ఘనపరచుదాం. మహిమగల తండ్రి, కృపగల దేవా, నీకు స్తోత్రాలు, వందనాలు. అయా బలహీనులము, అల్పులము, ఎందుకు పనికిరాని మమ్మల్ని అయా ఎంచుకొని ప్రభువుని స్వరూపంలో చేసుకుని నిన్ను స్తుతించాలని, నిన్ను ఘనపరచాలని ఓ ప్రభు మరి ఒక దినాన్ని, మరి ఒక పునరుద్ధరణాన్ని మీరు ఇచ్చినందుకు వందనాలు యేసయ్యా. తండ్రి నీకే వందనం ప్రభు. నీ పాదాల ముందు మోకరిల్లి ఓ తండ్రి నేను ఘనపరుస్తున్నా. నీవు చేసిన మేళను బట్టి మీకు వందనాలు, నీ కృపను బట్టి వందనాలు ఓ తండ్రి, నీకు స్తోత్రాలు. ఇదిగోనైనా వీళ్ళందరూ కూడా నేను స్తుతిస్తున్నారు. ప్రతి బిడ్డకు ఓ తండ్రి మీరు చేసిన మేలును బట్టి మీకు వందనాలు. అయ్యా నీకేమి ఇవ్వగలము ప్రభు? సమస్తము నీదే. వెండి బంగారములు నీవి ఓ తండ్రి, సర్వ సృష్టి నీది. మేము ఓ ప్రభు కేవలం నీ ఊపిరి ద్వారానే జీవిస్తున్నాం, నీ మాట ద్వారానే జీవిస్తున్నాం. మాలో ఏ గొప్ప లేదు తండ్రి. యేసయ్యా నీకు స్తోత్రాలు, వందనాలు. మా రక్షక నీకు వందనాలు. నా కొరకు, మా కొరకు సిలువలో రక్తము కాచినందుకు నీకు వందనాలయ్యా. నీకు స్తోత్రాలు ప్రభు. ఓ తండ్రి, పాపులమైన మమ్మల్ని పరిశుద్ధులుగా చేసినందుకు వందనాలు, పరిశుద్ధుల జాబితాలో ఉంచినందుకు నీకు వందనాలు అయ్యా. అనుదినము ఆపత్కాలాల్లో ఓ తండ్రి, ఇబ్బందికరమైన సమయాల్లో మా ముందు నడిపించారు, మీకు వందనాలు. నీ ప్రేమను కనపరిచారు, నీకు వందనాలు. నీ కొరకు ఓ ప్రభు దినదినము సాగడానికి ఓ తండ్రి నీవు చేస్తున్న మేలును బట్టి నీకు వందనాలు. మీరు చేసిన మేలన్నిటిని తలపోల్చుకుంటూ ఓ ప్రభు ప్రతి ఒక్క కార్యాన్ని మేము గుర్తు చేసుకుంటూ విరిగి నలిగిన హృదయంతో మా స్తుతి ఆరాధన మీకు సమర్పించుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు పేట మరి ఒకసారి మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో సంఘ ప్రకటనలు మీ ముందుంచడానికి నేను సంతోషిస్తూ ఉన్నాను. యథావిధిగా ప్రతి ఆదివారం మీకు ఉదయం 9 గంటల నుండి ఆన్లైన్ సర్వీస్ మోజెస్ రివైవ్ అనే యూట్యూబ్ ఛానల్లో, అలాగే మోజెస్ రివైవ్ అను ఈ యొక్క ఫేస్బుక్లో మీకు లైవ్ అందబడుతుంది కనుక మీరందరూ కూడా పాలిభాగస్తులై ప్రభువుని స్తుతించాలని మీకు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ప్రతి గురువారం కూడా సాయంత్రం 8 గంటల నుండి 9 గంటల వరకు ఫాస్టింగ్ ప్రేయర్ జరుగుతున్నది. మీరందరూ కూడా ఉపవాసం ఉండి ఆ యొక్క ఉపవాస ప్రార్థనలో పాలిభాగస్తులు కండి. మనం అందరం ప్రార్థించుదాం సంఘంగా. దేవుడు గొప్ప కార్యాలు సంఘంలో మీ జీవితాల్లో ఆయన చేయనై ఉన్నాడు. ప్రాముఖ్యంగా ప్రభువుని మేము స్తుతిస్తూ ఉన్నాం. అనేక మంది ఆ కష్టాల్లో, ఇబ్బందుల్లో ఉన్న సహోదరి సహోదరులకు ఇప్పటికే ఆ మన సియోను సంఘం నుండి ప్రియులరా కొన్ని రేషన్ కిట్స్ అందజేశాం. దేవుడు ఇనాగరేషన్ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా దేవుని మహిమార్థమై జరగడానికి సహాయం చేశారు. దేవుడు మిమ్మల్ని దీవించాలని నా యొక్క ప్రార్థన. మత్తయి సువార్త 14వ అధ్యాయం 13 నుండి 21 వచనాలు మనం ధ్యానం చేసుకుందాం. దేవుడు మనల్ని ఈరోజు బలపరచనే ఉన్నారు. ప్రాముఖ్యంగా ఈ యొక్క మత్తయి సువార్త 14వ అధ్యాయంలో 16వ వచనంలో యేసు క్రీస్తు అన్న మాటను మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతూ ఉన్నాను. మీ అందరి కొరకు నేను చదువుతాను, జాగ్రత్త మనం చదువుకుందాం. యేసు, వారు వెళ్ళనక్కరలేదు, మీరే వారికి భోజనము పెట్టుడని వారితో చెప్పగా. పిల్లరా, ఈ యొక్క వాక్య భాగాన్ని ధ్యానించకముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. మహిమగల తండ్రి, నీ మాటలు మేము ధ్యానిస్తూ ఉండగా మాకు కావలసిన వాక్య భాగాన్ని ప్రభు మీరు ఇచ్చారు. మమ్మల్ని బలపరచండి. నీ వాక్యంతో మేము నింపబడి వాటి ప్రకారంగా సాగడానికి సహాయం చేయమని ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డని మీ యొక్క హస్తాలకు అప్పగించుకుంటూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, ప్రాముఖ్యంగా ఈ యొక్క మత్తయి సువార్తను మనము చూసినట్లయితే ప్రాముఖ్యంగా యేసు క్రీస్తు రాజుగా ఆయన రాజ్యాన్ని కట్టడానికి, ఆయన రాజ్యాన్ని స్థాపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చినట్లుగా ప్రియులారా మనం చూడగలం. అలాగే 5 నుంచి 7 అధ్యాయాలు చూసినప్పుడు ఆయన రాజ్యం యొక్క తాలూకు నిబంధనలు, ప్రియులారా కింగ్డమ్ క్యారెక్టర్స్ గురించి మాట్లాడిన విషయాల్ని మన యొక్క వాక్య భాగంలో చూస్తూ ఉన్నాం. యేసు క్రీస్తు రాజే కాదు, ఆయన ప్రియులారా సర్వాధికారి అని తెలియజేయడానికి భక్తుడు యొక్క సువార్తను రాస్తూ
దయ్యాలపైన అధికారం కలిగిన వాడని, అలాగే ఈ యొక్క సృష్టి పైన అధికారం కలిగిన వాడని, సమస్తము సృష్టి పైన అధికారము, మనుషులపైన, పాపాలపైన అధికారం కలిగిన వాడని, ఈ యొక్క రోగాలపైన అధికారం కలిగిన వాడని ఈ యొక్క సువార్తలో ప్రతి సన్నివేశాన్ని మనము గమనించగలం. అయితే యేసుక్రీస్తు ఆ మారు మనసు పొందమని, ఆయన రాజ్యాన్ని స్థాపించడానికి ఆయన బోధిస్తూ ఉన్న తరుణంలో ఆయనకు వ్యతిరేకత కూడా మొదలైన విషయాన్ని మనం చూడగలం. ఆయన సొంత బంధువులే ఆయన్ని వ్యతిరేకించారు. ప్రియులారా, అంతేకాదు అనేక మంది అనేక విధాలుగా యేసయ్యను చూడడం మొదలుపెట్టారు. ప్రముఖ 14వ అధ్యాయంలోనికి వస్తులోనికి చతుర్థాధిపతి అయిన హేరోదు యేసుక్రీస్తును చూచి, యోహాను ఆత్మచేత పట్టబడినవాడు కాబట్టి ఇటువంటి అద్భుత కార్యాలు చేస్తూ ఉన్నాడని హేరోదు పలికిన మాటలను యొక్క 14వ అధ్యాయం ఆ ప్రారంభ వచనాల్లో మనము ప్రియులారా చూడగలం. అనగా హేరోదు యొక్క బాప్తిసమిచ్చు యోహాను చంపిన సన్నివేశాన్ని మనం గుర్తు చేసుకుంటే ప్రియులారా ఆయన్ని హింస పెట్టి ఆయన చంపినట్లుగా మనము చూడగలం. అందుకే ఒకవేళ మళ్ళీ తానే ఆత్మయ్యి యేసుక్రీస్తుగా ఉండి అద్భుతాలు చేస్తున్నాడని ఈ యొక్క హేరోదు రోజు భావిస్తూ ఉన్నాడు. అంతేకాదు వీలైతే యేసుక్రీస్తును చంపాలనే భావన కూడా లేకపోలేదని అనేక మంది ప్రియులరా ఆ వేదాంత పండితులు తెలియజేస్తూ ఉంటారు. ఈ యొక్క సందర్భంలో మనం చూసినప్పుడు ఒక ప్రాముఖ్యమైన సన్నివేశం 13వ వచనాన్ని చదువుతుంటే మనకు అర్థమవుతుంది. యేసు ఆ సంగతి విని దోణి ఎక్కి అక్కడి నుండి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్ళెను. జన సమూహములో ఆ సంగతి విని పట్టణముల నుండి కాలినడకను ఆయన వెంట వెళ్ళిరి. ప్రియుల యొక్క సందర్భంలో అరణ్య ప్రదేశానికి ఏకాంతంగా యేసుక్రీస్తు వెళ్ళాలని నిశ్చయించుకున్నారు. ఈ ముందు వచనాలను మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు బాప్తిసమిచ్చు యోహాను చంపిన విషయాన్ని యేసుక్రీస్తు వరకు వచ్చింది. యేసుక్రీస్తు విన్నారు. బాప్తిసమిచ్చు యోహాను మరణించడం అనేది యేసుక్రీస్తుకు చాలా కష్టమైన, వినడానికి జీర్ణించుకోవడానికి చాలా కష్టమైన విషయంగా యేసుక్రీస్తుకు ఉంటా ఉన్నది. ఎందుకనగా యేసుక్రీస్తు బాప్తిసం ఇచ్చి యోహాను కలిపి పరిచర్య చేశారు. యేసుక్రీస్తుకు బాప్తిసం ఇచ్చాడు బాప్తిసం ఇచ్చి యోహాను. అంతేకాదు ఆ యొక్క యేసుక్రీస్తును గూర్చి యేసుక్రీస్తు లోక పాపమును మోసుకొను దేవుని గొర్రె పిల్లగా ఆయన ప్రకటించాడు. ప్రియులారా, ఆయనే ఆ యొక్క మార్గాన్ని, యేసుక్రీస్తు వస్తున్నాడు అనే మార్గాన్ని ప్రకటించిన వ్యక్తిగా మనం చూడగలం. అనగా వారిద్దరికి కూడా మంచి సంబంధం ఉంది. క్రైస్తవ ఉద్యమాన్ని, సువార్త ఉద్యమాన్ని యేసుక్రీస్తు బాప్తిసం ఇచ్చి యోహాను కలిసి ప్రారంభించిన సందర్భాన్ని చూడగలం. అందుకే ఈ యొక్క సందర్భంలో ఎప్పుడైతే బాప్తిసం ఇచ్చి యోహాను మరణించారో యేసుక్రీస్తుకు నిజంగా హృదయంలో బాధ కలిగింది. ప్రియులారా, నెమ్మది లేదు. ఆయన ఒంటరిగా ఉండి ప్రార్థించాలని, కొంత సమయము తన తండ్రితో ఆయన గడపాలని. ఇంకా గమనిస్తే రెండవ కారణం, ఈ యొక్క హెరోదు రాజు ప్రియులారా యేసుక్రీస్తును కూడా చంపే అవకాశం ఉంది. ఎందుకనగా బాప్తిసం ఇచ్చి యోహాను చంపిన ప్రియులారా విషయము తెలుసు యేసుక్రీస్తుకు. ఆయన కూడా చంపే అవకాశం ఉంది. కానీ ఆ విధంగా యేసుక్రీస్తు మరణించడం ఆయన యొక్క ప్రణాళిక కాదు, ఆయన తండ్రి యొక్క ప్రణాళిక కాదు. మంచిది. ప్రియులారా, ఈ యొక్క సందర్భంలో యేసుక్రీస్తు ఒంటరిగా ఉంటూ ఈ యొక్క శోక సమయంలో ఆ తండ్రితో గడుపుతూ ప్రార్థించుకుంటూ ప్రియులారా ఆ భావోద్వేగాలని ప్రియులారా దేవుని చెంత ఉంచి సాగాలని అనుకుంటున్న సమయంలో జరిగిన సంఘటనగా మనము చూడగలం. అయితే ఏం జరిగిందో గమనిస్తే జనసమూహముల సంగతి విన్నారంట. పట్టణముల నుండి కాలినడకన ఆయన వెంట వెళ్ళారు. లోక సువార్త 9వ అధ్యాయంలో చూస్తే బెత్సైదా అనే ప్రాంతానికి ఆయన ఉండవచ్చని లూకా భక్తుడు కూడా ఆ చరిత్రకారుడు తెలియజేస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ఒక అరణ్యమైన ప్రాంతానికి వెళ్ళటానికి గల కారణాలను మనం చూసాం. అయితే మనుషులు అనేక మంది కాలినడకన ఆయన వెంట వెళ్ళిరి, ఆయన యొద్దకు వచ్చారు. పిల్లరా గమనిస్తే ఈ యొక్క 14వ వచనం, ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచెను. పిల్లరా, యేసుక్రీస్తు ప్రాముఖ్యంగానే ఆయనే చాలా దుఃఖంలో ఉన్నాడు, ఆయనే చాలా బాధలో ఉన్నాడు, తన స్నేహితుడిని కోల్పోయి ఆయనే చాలా భావోద్వేగంతో ఉన్నాడు. కానీ యేసుక్రీస్తు ఒక గొప్ప
క్యారెక్టర్ అనగా ఆయన గుణ లక్షణం ఏంటంటే, ఎప్పుడైతే అవసరతలో ఉన్న మనుషులను, అక్కడున్న బిడ్డలను, ఆయన కోసం వెతుకుతున్న బిడ్డలను, ఆయన్ని చూడాలని ఎదురు చూస్తున్న బిడ్డలను ప్రియులారా ఆయన చూచి ఆయన కనికరపడిన దేవుని వాక్యంలో ఉంది. హి వాజ్ మూవ్డ్ విత్ కంపాషన్. ప్రియులారా ప్రజల ఎడల కనికరపడేవారు ఎవరైనా ఉన్నారు అని మనం చూస్తే యేసు క్రీస్తును బైబిల్ గ్రంథంలో చూడగలం. మనుషులను చూచి బహుగా కనికరపడింది, బహుగా ఏడ్చింది, బహుగా ఆలోచించింది యేసు క్రీస్తు అని నేను చెప్పక మానను. ప్రియ సహోదరి సహోదరుడా, ఇది యేసు క్రీస్తుకున్న గొప్ప లక్షణం, కంపాషన్. యేసు క్రీస్తు బిడలమైన మనకు కూడా ఈ యొక్క కనికరము పదానికి అర్థం తెలియాల. కనికరాన్ని కనపరిచే క్రియలు మనం చేయడానికి సిద్ధపడాలి. మీరు గమనించండి, యేసు క్రీస్తు సాధారణంగా ఆయన్ని చూచి మనం లేదా అక్కడున్న ప్రజలు కనికరపడాలి. కారణము ఆయనే తన స్నేహితుని కోల్పోయి ఉన్నాడు. కారణం ఆయన ఒంటరిగా ఉండాలని అరణ్య ప్రదేశానికి వెళ్ళాడు. ఆయన ప్రార్థనలో గడపాలని, ప్రాముఖ్యంగా శిష్యులు కూడా సేవ చేసి వచ్చారు, వారిని కూడా ప్రార్థనలో నడిపించాలని, ఏకాంతముగా వారిని దర్శనంతో నింపాలని, వారిని మళ్ళీ ఉజ్జీవింప చేయాలని తమ సమయాన్ని కేటాయించుకుని అరణ్య ప్రాంతానికి వెళ్ళారు. ఎప్పుడైతే ప్రజలు విన్నారో యేసుక్రీస్తు చెంతకు తండోపతండాలుగా ప్రజలు వచ్చారు. కానీ యేసుక్రీస్తు నాకు టైం లేదని అనలేదు. నాకు ఇప్పుడు నా సమయం ఇది, నేను బ్రతకాలి, నేనే బాధలో ఉన్నాను అని యేసుక్రీస్తు అనలేదు. కానీ ఆ మనుషులను చూచి, ఆ చెదరిపోయిన గొర్రెలను చూచి, ప్రియులారా ఆ యొక్క బాధలో ఉన్న గొర్రెలను చూసి యేసుక్రీస్తు కనికరపడ్డాడంట. కంపాషన్ ఆ లోపల ఆయన హృదయంలో ఒక కనికరం కలిగింది. అయ్యో వీరి కోసమే కదా నేను ఈ లోకానికి వచ్చాను, వీరి ఎడలే కదా నా తండ్రి ప్రణాళిక, వీరు రక్షింపబడాలనేది కదా నా తండ్రి యొక్క ప్రణాళిక. పిల్లరా గమనించండి, ఇతరులు కష్టాల్లో ఉన్నప్పుడు, ఇతరులు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, అందుకే యేసుక్రీస్తు తన శిష్యులతో అంటున్న మాటనే మొట్టమొదటిగా మీకు చదివి వినిపించాను. మీరు వారికి ఆహారాన్ని పెట్టండి అన్నాడు యేసయ్య. యూ నీడ్ టు లెర్న్ దిస్. నా శిష్యులుగా మీరు సాగాలంటే, నా బిడ్డలుగా ఈ లోకంలో మీరు ఉండాలంటే, ఇతరులను చూచినప్పుడు నీకు కనికరం కలగాలి. పిల్లరా స్వార్థం కలగకూడదు, లేదా నీకు వేరే పిల్లల ఆలోచనలు కలగకూడదు. ఒక మనిషి కష్టంలో ఉన్నప్పుడు, ఒక మనిషి బాధతో ఉన్నప్పుడు, ఒక మనిషి మునిగిపోతూ ఉంటే, ఒక మనిషి పిల్లలు ఎవరు సహాయం చేయలేని పరిస్థితులు ఉంటే, యేసుక్రీస్తు ఆయనే పిల్లల బాధలో ఉండి, ఆయనే కష్టంలో ఉండి, తన బంధువులే, తన ఇంటి వారే ఆయన్ని ద్వేషించారు, దయ్యం పట్టినవాడు అన్నారు, మెస్సయ్యగా గుర్తించలేదు. ఎంతో దుఃఖంతో ఉన్న యేసుక్రీస్తు వీళ్ళు వస్తున్నారులే, వీళ్ళకు వాక్యం చెప్దాం, ఏదో ఒకటి చేద్దాంలే అనుకోలేదు. హీ వాజ్ డీప్లీ మూవ్డ్. ఆయన హృదయము ప్రియులరా చాలా కనికరముతో నిండిపోయిందంట. ఆయన బాధ ఆయన్ని కూర్చొని అవ్వలేదంట. అక్కడ ప్రార్థన చేసి అనేక మందిని, రోగులను ఆయన స్వస్థపరిచినని దేవుని వాక్యంలో ఉంది. సమూహాన్ని చూచి కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచారు. చూడడం వేరు, కనికరపడడం వేరు. ప్రియులరా క్రియలు చేయడం వేరు. వారందరినీ స్వస్థపరిచాడు మన యేసయ్య. ఎంత గొప్ప దేవుడో. ప్రియ సహోదరి సహోదరులరా, దేవుని నమ్ముకున్న బిడ్డలుగా మనందరం కనికరము అనే మనస్సు మనకు కలిగి ఉండాలా. చాలా రకాల మనస్సులు నీకు ఉండవచ్చు, కానీ దేవుని బిడ్డగా సాగుతున్న నీవు మరి యేసుక్రీస్తు ఒక పాట నేర్పించాలనుకున్నాడు శిష్యులకు కూడా. వీరికి కూడా కనికరమైన మనస్సు కలగాలి అనేది యేసుక్రీస్తు యొక్క గురి. ఈ యొక్క సందర్భంలో నేను సహాయం చేయాలి అని యేసయ్య అనుకున్నాడు. పిల్లరా అందుకే మనం కూడా ఇతరులను పట్టించుకునే బిడ్డలుగా ఉండాలి. మన సంఘం పట్టించుకునే సంఘంగా ఉంటుంది. మన విశ్వాసులు ఇతరుల ఎడల కనికరం కలిగిన వారుగా ఉంటూ ఉన్నారు. పిల్లరా ఈ వాక్యం వింటున్నా నువ్వు ఏ సహోదరి సహోదరుడు అయినా, ఇతరులు కష్టాల్లో ఉన్నప్పుడు, ఇతరుల ఇబ్బందుల్లో ఉన్నప్పుడు యేసుక్రీస్తు మనకు నేర్పించేది లెట్స్ లవ్ దెమ్. వారిని ప్రేమించాలి. వారి ఎడల కనికరము మన జీవితాల్లో కలగాల. ఎప్పుడు నేనే కాదా, నాకు సమయం లేదు, నాకు జ్ఞానం సరిపోదు, నా దగ్గర ధనము లేదు. యేసుక్రీస్తుకి సాధారణంగా అది సొంత సమయం, ఆయన గడిపే సమయం. కానీ ఇతరుల కొరకు ఆయన సమయాన్ని ఇచ్చాడు. పిల్లలు అప్పటికే భావోద్వేగంతో ఆయన నిండిపోయి, ఓపిక లేక బలం లేకున్న వ్యక్తి
ఇతరులకు సహాయం చేయడానికి బలాన్ని తెచ్చుకున్నాడు యేసుక్రీస్తు. ఇప్పుడు ఆయన ప్రేమ అంత గొప్పది, ఆయన జాలి అంత గొప్పది. లేకపోతే ఈ లోకానికి ఆయన రావాల్సిన పని లేదు. ఆయన ప్రేమను మనం వర్ణించలేము, ఆయన కనికరాన్ని మనము వర్ణించలేము ప్రియులరా. కాబట్టి కనికరము కలిగిన దేవునిగా మనము చూడగాము. అందుకే అనేక మందిని ముట్టి తాకి స్వస్థపరిచాడు. బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు ఆయన కంటికి కనబడిన వారిని ప్రియులరా ఎన్నడూ విడిచిపోలేదు. వారిని ముట్టుకొని స్వస్థపరిచి బలపరిచి ఆత్మీయంగా బలపరిచి శరీరపరంగా బలపరిచి ఆయన నడిపించిన విధానాన్ని చూడగలం. మొట్టమొదటిది, వీ షుడ్ హ్యావ్ అ కంపాషన్ ఫర్ ద పీపుల్. ప్రజల ఎడల మనము కనికరము కలిగిన వారిగా ఉండాలి. యేసయ్య ఉద్దేశం కూడా అదే. సంఘాన్ని ఈ లోకంలో ఏర్పాటు చేస్తా, విశ్వాసిగా నేను ఈ లోకంలో ఏర్పాటు చేస్తా, ఇతరుల ఎడల కనికరము కలిగి జీవించాలని. పిల్లల రెండవ విషయాన్ని మనం చూసినట్లయితే ఈ యొక్క 14వ వచనంలో, 15వ వచనంలో, 16వ వచనంలో, ప్రాముఖ్యంగా 15వ వచనంలో, సాయంకాలం అయినప్పుడు శిష్యులు ఆయన వద్దకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశము, ఇప్పటికే ప్రొద్దుపోయాను, ఈ జనులు గ్రామంలోనికి వెళ్ళి భోజన పదార్థములు కొనుక్కున్నటకై వారిని పంపివేయమని చెప్పారే. పిల్లరా మీరు గమనించారా? యేసుక్రీస్తు అక్కడ చేస్తున్న పరిచర్యను శిష్యులు గమనించారు. యేసుక్రీస్తే బాధల్లో ఉండి, యేసుక్రీస్తే చాలా వేదనలో ఉండి వీరందరి రోగాలను ఆయన తీసేస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్క అవసరతను ఈయన తీసేస్తూ ఉన్నాడు. ఈయనకి ఎంత ఓపిక, ఎంత ప్రేమ, ఎంత కనికరమని గమనించి వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు శిష్యుల హృదయాల్లో ఒక ఆలోచనను రేకెత్తించాడు. పిల్లరా వారు విన్నారు. వారు వెంటనే ప్రజల తట్టు తిరిగి యేసయ్య తట్టు తిరిగి అన్నారు. వీరి అవసరతను గమనించి, ప్రభువా సాయంకాలం అయిపోతూ ఉన్నది, ఇది అరణ్య ప్రదేశము, ఇప్పటికే ప్రొద్దుపోయింది, వీరు భోజనం చేయాలి. వీరు భోజనం చేయడానికి ప్రియులరా వారిని ఊర్లకు పంపించమని అడిగారు. ఇట్స్ ఎ గుడ్ స్టార్ట్. ఒక ఆలోచన అయితే వీరికి కలిగింది. యేసుక్రీస్తు ఎదురు చూస్తున్నాడు ఈ మాట కొరకు. నాకున్న కనికరం నా బిడ్డల్లో కూడా రావాలి అనేది యేసయ్య యొక్క ప్రణాళిక. ప్రియులరా వారిలో కనికరము ప్రారంభం అవుతుందని యేసయ్య గమనించారు. యేసయ్య కూడా కావలసింది అదే, మనలో కనికరము ప్రారంభం అవ్వాలని. ఆ సందర్భాన్ని వారికి ఆయన వదిలేశాడు. వారు గమనించారు. కానీ శిష్యులకు వచ్చిన గొప్ప ఛాలెంజ్, ఒక సవాలు ఏంటంటే, ఆ యొక్క సందర్భంలో అక్కడున్న కష్టంలో ఏమీ చేయలేని పరిస్థితి. యేసుక్రీస్తు దగ్గర ఉన్నారు, యేసుక్రీస్తుతో ఉన్నారు. కనికరము కొంచెం ప్రారంభమైంది, కానీ సవాలు ఎదురైంది. ఏంటి సవాలు అని మనం చూసినప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నది 5 రొట్టెలు 2 చేపలు. పిల్లలు గమనించండి. వారు ఆలోచించే విధానం ఏంటంటే, ఇన్ని వేల మందికి దగ్గర ఒక 5,000 మంది పురుషులు ఉన్నారని దేవుని వాక్యంలో ఉంది. ఒకవేళ భార్య బిడ్డలు అయితే చాలామంది పండితులు తెలియజేసినట్లు 15 నుంచి 20,000 మంది ఉండొచ్చు. సో ఇట్స్ ఇంపాసిబుల్ టాస్క్. ఈ సవాలు మనము తీసుకోవడం కష్టం. వీ కెనాట్ అకంప్లిష్, మనం ఏమీ చేయలేము, ఈ అవసరత మన వల్ల కాదు అని అనుకుంటున్నారా? ఎంతమంది ప్రియులురా ఈ విధంగా ఆలోచించేవారు లేకపోలేదు. ఇతరుల కనికరం కలిగినప్పుడు, ఇతరులకు సహాయం చేయాలనుకున్నప్పుడు, లేకపోతే నువ్వే దేవుని కొరకు విశ్వాసంలో సాగుతూ ఉన్నప్పుడు, నీకు ఏదో ఒక కష్టం వచ్చినప్పుడు, ఏదైనా సవాలు వచ్చినప్పుడు, నువ్వు దేవుని ఎడల నమ్మిక కలిగి జీవించడానికి ఇష్టపడుతూ ఉన్నావా? యేసయ్య ఉన్నాడే అక్కడ. రాళ్ళను రొట్టెలుగా చేయగలిగిన యేసుక్రీస్తు ఉన్నాడు. అద్భుతాలు చేయగలిగిన యేసయ్య ఉన్నాడు. అప్పటికే అనేక మందిని రోగులను స్వస్థపరిచాడు. హీ కెన్ డూ ఎనీథింగ్. ఏదైనా చేయగలిగిన ప్రభు. మార్కు సువార్త 10వ అధ్యాయం 27వ వచనంలో చూస్తే, మనుషులకు అసాధ్యం కానీ దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? సమస్తము సాధ్యమే అని మన వాక్యంలో చూడగలం. దేవునికి అసాధ్యమైనది ఏముంది? ప్రియులారా, నీ జీవితంలో ఏ సవాలు వచ్చినా లెట్స్ ట్రస్ట్ గాడ్. ఆ సవాల్ని యేసయ్యకు అప్పగించాలా. గొప్ప విషయం, చిన్న బాలుడు కొంత ఆహారాన్ని తెచ్చుకున్నాడు. యేసుక్రీస్తు కనికరాన్ని రుచి చూచిన ఈ బాలుడు, ఈవెన్ చిల్డ్రన్ హ్యాస్ అ ప్లేస్ ఇన్ ద కింగ్డమ్. చిన్న పిల్లలకు కూడా దేవుని రాజ్యంలో స్థానం ఉంది, మర్చిపోవద్దు. ప్రతి వ్యక్తికి దేవుని రాజ్యంలో స్థానం ఉంది.
నీ దగ్గర ఏదున్నా సరే నువ్వు దేవునికి ఇచ్చిన ఎడల హీఈస్ గోయింగ్ టు యూజ్ ఇట్ ఫర్ హిస్ కింగ్డమ్. నీకున్న దాన్ని ప్రభువుకి ఇచ్చినప్పుడు, నీ ఇతరుల కనికరం కలిగినప్పుడు హీఈస్ గోయింగ్ టు బ్లెస్ ఇట్. అది దేవుని బిడ్డలు చేసే పని. ప్రియ సహోదరి సహోదరుడా, చూడడం కనికరపడమే కాదు, కానీ ఈ బాలుడైతే తనకున్న దాన్నే యేసు చెంతకు తీసుకురావడానికి ఇష్టపడ్డాడు. శిష్యులైతే దే హ్యావ్ దర్ ఓన్ ప్లాన్, వారిని పంపించేయండి అని అన్నారు. కానీ యేసుక్రీస్తు బలమైన మాట అన్నారు. ఒక మాట పులురా మనం చూసినప్పుడు యేసు 16వ వచనం, వారు వెళ్ళనక్కర్లేదు, మీరే వారికి భోజనము పెట్టుడని వారితో చెప్పగా. లాజికల్గా ఆలోచిస్తే ఎవరి దగ్గర కూడా 5 రెట్లు 2 చేపలు లేవని యేసయ్యకు బహుగా తెలుసు. హీ నోస్ ఎవ్రీథింగ్. కానీ నొక్కి ఒక్క నుంచి అది కరెక్ట్ సొల్యూషన్ కాదు శిష్యులారా, మీరే పెట్టండి ఆహారాన్ని అని కావాలని నొక్కి నొక్కి చెప్పాడు యేసయ్య. బికాస్ దే నీడ్ టు లెర్న్. వారు విశ్వాసంలో ఎదగాల, పెట్టేవారిగా తయారవ్వాలా. ప్రియులారా, కనికరం మనస్సు వారిలో బయలుదేరాలా, దేవుని కొరకు నిలబడాలా. తర్వాత యేసయ్య ఉండడు. ఓ ప్రియులారా, యేసయ్య ప్రేమను కనపరచాలి. మీరే పెట్టండి. వెంటనే అక్కడున్న శిష్యుల హృదయంలో ఏం కలిగింది? ఇదేంటి యేసయ్య ఇలా అంటూ ఉన్నాడు, మన దగ్గర ఏం లేదు కదా. మన దగ్గర ఏమీ లేనప్పుడు యేసయ్య మనల్ని ఏమంటున్నాడేంటి? అసలు యేసయ్య ఉద్దేశం ఏంటంటే నీ దగ్గర లేదనే విషయాన్ని నీకు తెలియజేయాలని ఆయన ఉద్దేశం. ఒకవేళ నీ దగ్గర ఏదైనా ఉంటే అది సరిపోదని యేసయ్య నీకు తెలియజేయాలని ఆ యొక్క మాట ఆయన తెలియజేస్తున్నాడు. ఒక సవాలు నీ ముందుంది, బట్ హౌ డు యు మూవ్? ఒక సవాలు నీ జీవితంలో వచ్చినప్పుడు, ఒక క్రియ నువ్వు చేయవలసి వచ్చినప్పుడు, నీ విశ్వాసంలో సాగవలసి వచ్చినప్పుడు, నీకు బలం లేదు, నీకు ఉద్యోగం లేదు, నీ దగ్గర ధనం లేదు, నీ దగ్గర ఆత్మీయ బలం లేదు, నిన్నెవరూ బలపరిచేవారు లేరు, బట్ హౌ యు గోయింగ్ టు మూవ్? ఏ విధంగా నువ్వు ముందుకు సాగిపోతావు? We need to trust God. శిష్యులు ఏమనాలంటే, మన దగ్గర ఏమీ లేదు, కొట్టు దగ్గర పంపించడం కాదు, యేసయ్య అద్భుతాలు చేయగలడు, వీ హ్యావ్ జీసస్, యేసుక్రీస్తు మనకున్నాడు, లెట్స్ గో టు హిమ్. అయ్యా నువ్వేదైనా గొప్ప కార్యం చేయి అని చెప్పాలి. కానీ వాళ్ళలో ఇంకా అంత విశ్వాసం రాలేదు. గమనించండి, విశ్వాసంలో బలపరచబడాలి. ప్రియ సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు ఎంత అద్భుతాన్నైనా చేయగలడు. సవాలు ఎదురైనప్పుడు ఓడిపోవద్దు. సవాలు ఎదురైనప్పుడు నీ విశ్వాసంలో వెనక్కి వెళ్ళిపోవద్దు. మందిరంలో కూడుకోకపోతే నువ్వు దేవుని నుంచి దూరంగా వెళ్ళిపోకు. విశ్వాసులుగా మనం కలుసుకోకపోతే నువ్వు ఆత్మీయంగా చనిపోకు. ఒక సవాలు ఎదురైనప్పుడు నిలబడాలి యేసయ్య కొరకు. శిష్యులు అయోమయ స్థితిలో ఉన్నారు. ఒక మాటలో చెప్పాలంటే సహాయం చేయాలని ఉంది, కానీ దేర్ థింకింగ్ మనం చేయలేము. ఎస్, నువ్వు చేయలేవు, కానీ చేసే యేసయ్య ఉన్నాడు. దేవునికి స్తోత్రం. డు యు రియలైజ్ దాట్? ఆ విషయాన్ని నువ్వు గుర్తించగలవా? ఉంటే ఈ అనుమానం ఉండదు నీకు. అసలు ఏమనాలా? మనం అందరం చేద్దాం, యేసయ్య మన మధ్యలో ఉన్నాడు, ఆయన ఏదైనా చేయగలడు, ఇప్పటికే గొప్ప అద్భుతాలు చేసిన దేవుడు, లెట్స్ ట్రస్ట్ హిమ్ అనాలా. ప్రియ సహోదరి సహోదరులారా, యాక్సెప్ట్ ద ఛాలెంజ్. సవాల్ను తీసుకోవాలి, యేసయ్యందు నమ్మిక ఉంచాలి. యేసుక్రీస్తు 5 రెట్లు 2 చేపలను తీసుకుని ఇంకేం లేదయ్యా అని చెప్పారు. యేసయ్యకి తెలియకేం కాదు, అంత తెలుసు. యేసయ్యకు సమస్తం తెలుసు, ఎవరి దగ్గర ఏముందో తెలుసు. ఆయన తీసుకుని అప్పుడు తెమ్మని చెప్పారు, కూర్చోమని చెప్పారు. 5 రెట్లు 2 చేపలను పట్టుకుని ఆకాశం వైపు కనులెత్తి ఆశీర్వదించారు. ఆ రెట్టెలు విరిచి శిష్యులకు ఇచ్చినాం, శిష్యులు జనులకు వడ్డించారు. ప్రియులరా, దేవుడు గొప్ప అద్భుతం చేశాడు. గ్రేట్ మిరకల్ ఇన్ ద బైబుల్. ఫీడింగ్ 5,000 పీపుల్, దగ్గరగా 20,000 మందికి దేవుడు ఆహారాన్ని పెట్టాడు. శరీర అవసరతను తీర్చే దేవుడు మన దేవుడు. ఏమీ లేని దగ్గర నుంచి సమస్తాన్ని చేయగలిగిన మన దేవుడు. కొంచెం ఉన్నా సరే ఎక్కువ చేయగలిగిన దేవుడు. ఎంతమంది సాక్ష్యాలు లేవండి మన సంఘంలో, మనకు తెలిసిన బిడ్డలో ఏమీ లేని వారిని గొప్పవారిగా చేశాడు. ఆత్మీయంగా, శరీరపరంగా, అన్ని విధాలుగా అప్పులురా దేవుడు సహాయం. హీ కెన్ మల్టిప్లై. ఎక్కువ చేయగలిగిన మన దేవుడు ఆయన చేతిలోనికి, ఆ పెట్టులోనికి అద్భుత కార్యాలు ఆ ప్రభువు చేస్తాడు నీ జీవితంలో. ప్రియ సహోదరి సహోదరుడా,
యేసుక్రీస్తు చేతులుగా, యేసుక్రీస్తు పాదాలుగా, యేసుక్రీస్తు హృదయం కలిగిన వారిగా మనం జీవించడం అంటే ఇదేనండి. యేసుక్రీస్తు వారికి నేర్పిస్తున్నాడు కనికరం అంటే ఏంటి, కనికరం కలిగిన వారు ఎలా ఉండాలా, కొదువునే యేసయ్యకు అప్పగించాలా. ఏమీ లేదయ్యా, ఓకే నాకు అప్పగించండి, ఆ కొదువును నేను తీరుస్తాను. ఏమీ లేదో అది దేవునికి ఇస్తే, లేకపోతే ఎలా ఇవ్వగలను అనుకోవచ్చు. ఏముందో దాంతో, ఏమీ లేదో అది నువ్వు దేవునికి ఇస్తే ఈజ్ గోయింగ్ టు బ్లెస్ ఇట్. ఆయన గొప్ప కార్యాలు చేయనన్నాడు. లేదు లేదు అనగా ప్రియులరా, ఏదైనా సరే అని మనం అనటం కంటే దాన్ని తీసుకెళ్ళి యేసయ్య చేతులు పెడితే ఆయన గొప్ప ఆశీర్వాదాలు ఆయన ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉంటూ ఉన్నాడు. హీ వాంట్స్ టు బ్లెస్ ఇట్. ఇప్పుడు ఇక్కడ మనం చూసినప్పుడు ఆయన రొట్టెలు విరిచి శిష్యులకు ఇచ్చిన, శిష్యులు జనులకు వడ్డించరే. ఈజ్ గోయిన్ టు బ్రేక్ ఇట్. నీ హృదయాన్ని యేసయ్యకి ఇస్తే ఆయన ఇరుస్తాడు. నీ యొక్క గర్వాన్ని యేసయ్యకి ఇస్తే ఆయన విరుస్తాడు, తీసేస్తాడు. ఏదైతే ప్రియులరా దేవునికి నీకు అడ్డంగా ఉంటుందో ఆయన తీసేయడానికి సిద్ధంగా ఉన్నాడు. గివ్ ఇట్ టు హిమ్. నీ సమయాన్ని, నీ యొక్క ధనాన్ని, నీ బలాన్ని ప్రభువుకి ఆయన తన చేతులకు తీసుకుని మార్చేస్తాడు. మంచి హృదయంగా మార్చేసి తన బిడ్డగా చేసుకుని ప్రియులరా ఆయన తన పరిచర్లో, తన సన్నిధిలో నిన్ను వాడుకుంటాడు. అంతేకాదు అక్కడ వారందరూ తృప్తి పొందిరని ఉంది వాక్యంలో. వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన ముక్కలు 12 గంపల నిండా ఎత్తిరి అని ఉంది. గాడ్ ఈజ్ ద వన్ గివ్ సాటిస్ఫాక్షన్. ప్రభువు నీకు తృప్తిని కలగజేస్తాడు. ఆయనలోనే పిల్లరా నీకు ఆ తృప్తి కలుగుతుందనే విషయాన్ని మర్చిపోద్దు. ఇక్కడ మొట్టమొదటి నేర్చుకోవాల్సిన పాఠం, యేసుక్రీస్తు లాంటి కనికరమను మనస్సును మనం కలిగి ఉండాలా. చుట్టుపక్కల అవసరతలు ఉన్నప్పుడు, పరిస్థితులు తారుమారవుతున్నప్పుడు, మన సంఘం పిల్లరా, మన పరిచర్య అనేక గ్రామాల్లో దేవుడు గొప్ప కార్యం చేయడానికి అవకాశం ఇచ్చాడు. ఎస్, మనం చేయాలి దేవుని కొరకు. ఎవరు కూడా గొప్ప కొరకు లేకపోతే దేని కొరకు ఎవరు చేయట్లేదు. ఇది యేసు చెప్పాడు చేయమని, ఆయన చేసి చూపించాడు. మనం చేయాలి, చేయగలిగినంతే చేయాలి. పిల్లరా, ఇది యేసుక్రీస్తు మనస్సును మనం కలిగి ఉండటం, యేసుక్రీస్తులాగా మనము జీవించడం, కనికరము కలిగిన మనసు కలిగి ఉండాలి. రెండవది, ఈ యొక్క సందర్భంలో ఏ పరిస్థితులు నీకు సవాలు ఎదురైనప్పుడు, పరీక్ష ఎదురైనప్పుడు ఆ సవాళ్ళను తీసుకోవాలి. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆ సవాళ్ళను తీసుకోవాలి నీ జీవితంలో. ఇక్కడ సవాలు వారికి లేదు, ఆహారం లేదు, కానీ వారు యేసయ్య చెప్పినప్పుడు ఆ సవాళ్ళని తీసుకున్నారు. యేసయ్య మాటలు విన్నారు. యేసయ్య గొప్ప కార్యం చేస్తాడని వారికి అర్థమైంది. ప్రియులారా, ఇదే ఉందని యేసయ్య దగ్గరకు వాళ్ళు తీసుకుని వెళ్ళారు. లెట్స్ ట్రస్ట్ గాడ్. ఏ సందర్భంలోనైనా సరే యేసయ్య యందు నమ్మిక ఉంచు. నీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు దేవుడు, గొప్ప కార్యాలు చేస్తాడు. మూడవది మనం నేర్చుకున్నది ఏంటంటే, ఏదైతే నీ దగ్గర ఉందో అది యేసయ్య చేతుల్లో పెట్టాయి. ఏమున్నా, నీ ఉద్యోగం ఉందా, యేసయ్య చేతుల్లో పెట్టు, ఈజ్ గోయింగ్ టు బ్లెస్ ఇట్. నీకు బలం ఉందా, యేసయ్య చేతుల్లో పెట్టాయి, ఈజ్ గోయింగ్ టు బ్లెస్ ఇట్. నీకు బంధువులు ఉన్నారా, వారిని కూడా యేసయ్య చేతిలో పెట్టాయి. నీ ఫ్రెండ్స్ ఉన్నారా, యేసయ్య చేతిలో పెట్టాయి. ఏముంటే అది యేసయ్య చేతిలో పెట్టాయి. ఈజ్ గోయింగ్ టు మల్టిప్లై ఇట్. ఆయన తన రాజ్యం కొరకు ఆయన నిన్ను బలపరచునే ఉన్నారు, వాడుకొనే ఉన్నారు. ప్రియులారా, ఆయన పరిచర్యలో ఎంత గొప్పగా వారికి ఆయనకున్న ఆ చిన్న ఆహారపు ఆ బుట్టే కొన్ని వేల మందికి ఆహారపు బుట్టగా మారింది. ఎస్, ఎందుకంటే ఆయన యేసయ్య చేతిలో పెట్టేశాడు కనుక. ప్రియులారా, అనుమానంతో ఉన్న శిష్యులకు కూడా దేవుడు తన అనుమానాన్ని, వారికి ఉన్న అనుమానాన్ని తీర్చాడు, విశ్వాసాన్ని పెంపొందించాడు. మనం ఆ విధంగా సాగిపోవడానికి సిద్ధపడాలి. కనికరమైన మనస్సు కలిగి జీవించాలి. విశ్వాసపు సవాళ్ళు ఎదురైనప్పుడు ఆహ్వానించి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ముందుకు సాగాలి. ప్రియులారా, నీ దగ్గర ఏముందో అది దేవునికి ఇచ్చి ఆశీర్వాదాన్ని పొందుకోవాలి. అయితే యేసయ్య ఒక మాట అన్నాడు, యోహాను సువార్త 6వ అధ్యాయం 35వ వచనంలో, జీవాహారము నేనే. ప్రియులారా, నా యొద్దకు వచ్చేవారు ఏమాత్రమును ఆకలి కొనరు, నా యందు విశ్వాసం ఉంచువారు ఎప్పుడునూ దప్పిక కొనరు.
చాలామంది మన చుట్టూ ఉన్నవారు ఓ ప్రియులరా శరీర ఆహారమే కాదు ఆత్మీయ ఆహారాన్ని పంచిపెట్టాలా, యేసుక్రీస్తు సువార్తను ప్రకటించాలి, దేవుని మాటలను వాళ్ళకి తెలియచేయాలి. ఈ వాక్యం వింటున్న నీవు షేర్ టు ద పీపుల్. దేవుని వాక్యం మనుషుల్లోనికి వెళ్ళాలా, మనుషుల హృదయంలోనికి వెళ్ళాలి. చాలామంది ఆత్మీయ ఆకలితో జీవిస్తూ ఉన్నారు, చాలామంది ఆత్మీయ దాహంతో జీవిస్తూ ఉన్నారు. వారికి దాహం తీర్చబడాలంటే, వారి ఆకలి తీర్చబడాలంటే ఓ ప్రియులారా ఈ లోకంలో యేసుక్రీస్తు ఒక్కడే జీవాహారము, నేనే అన్నాడు యేసయ్య. ఆ జీవాహారాన్ని పంచిపెట్టాలి, ఆ జీవజలాన్ని పంచిపెట్టాలా ప్రియులారా. అప్పుడు ఎవరైతే రక్షింపబడతారో, యేసుక్రీస్తు జీవాహారంగా వారు భుజిస్తారో, ఆస్వాదిస్తారో, వారి జీవితాల్లోనికి వచ్చి వారి జీవితాలను మార్చగలిగిన దేవుడు. ఇప్పుడు యేసుక్రీస్తులో ఉన్న గొప్ప విషయం ఏంటంటే, ఆయన్ని ఆహారంగా చేసుకుని ఆయన ఆహ్వానిస్తే, ఆయన్ని జీవజలంగా చేసుకుని వాటిని ఆస్వాదిస్తే యు లివ్ ఇటర్నల్ లైఫ్. నీవు కూడా జీవము కలిగిన వానిగా మారిపోతావు. ఎల్లప్పుడూ ఈ లోకంలో పరలోకంలో ఎల్లప్పుడూ ప్రభువుతో ఉంటావు. ఏ సమస్య వచ్చినా ప్రతి సమస్యకు ఆయన నీకు సహాయం చేయడానికి అసిద్ధంగా ఉన్నాడు. కనికర సంపన్నుడు యేసుక్రీస్తు, కనికరం కలిగిన వాడు. ఇప్పుడు ఆయన సహాయం చేసే దేవుడు. నువ్వు చేయవలసిందల్లా ఆయన్ను ఎందు విశ్వాసం ఉంచడం, ఈ పాపాలు ఒప్పుకొనడం, ఆయన కొరకు సాగడానికి తీర్మానం చేసుకొనడం. ఆ విధంగా చేసినప్పుడు దేవుడు అద్భుతాలు చేసి నిన్ను దీవిస్తాడు. తర్వాత ఈ యొక్క వాక్య భాగం తర్వాత యేసుక్రీస్తు నిజంగా అప్పుడు వెళ్ళి ఆయన మళ్ళీ ప్రార్థన చేసుకున్నట్టుగా ఒంటరిగా మనం చూడగలం. ఆయన చేయవలసిన అద్భుతం చేసి ఆయన మళ్ళీ ప్రార్థనలోనికి వెళ్ళిన సందర్భాన్ని మనం చూడవచ్చు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువు పేరట నేను మిమ్మల్ని బలపరిచేది, లెట్స్ హ్యావ్ ఎ కంపాషనేట్ హార్ట్ ఫర్ ద కింగ్డమ్. దేవుని రాజ్యం కొరకు కనికర హృదయం కలిగి మనం జీవిస్తూ ప్రభు కొరకు సాగుదాం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహిమగల తండ్రి, కృపగల దేవా, నీకు స్తోత్రాలు. నీలాంటి హృదయాన్ని మాకు ఇవ్వు తండ్రి. నాయన, ఒక శరీరాహారమే కాక జీవాహారాన్ని కూడా ఓ తండ్రి నిన్ను మేము పంచిపెట్టడానికి సహాయం దయచేయండి. ఆత్మీయ దాహాన్ని ఓ ప్రభు బిడ్డలకి తీర్చడానికి సహాయం దయచేయండి. అనేక మంది ఆత్మీయ దాహంతో ఓ తండ్రి ఆత్మీయ ఆకలితో నశించిపోతూ ఉన్నారు. ప్రభు నీ కృప చూపించమని, నీ మాట వినని బిడ్డలందరూ బలపరచబడడానికి సహాయం చేయమని మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేస్తూ తండ్రి, ఎవరైతే ఈ వాక్యాన్ని వింటూ ఉన్నారో వారి అవసరతలను తీర్చండి. ఆ బిడ్డలను మీ యొక్క హస్తాలకు అప్పగించుకుంటాం. సియోను సంఘాలను దీవించండి, ప్రతి బిడ్డలను బలపరచండి. అయా యొక్క వైరస్ బారిన పడకుండా నీ కాపుదలు ఉంచండి. నాయకులను ఓ ప్రభు, డాక్టర్స్ని తండ్రి, ప్రతి ఒక్క బిడ్డని మీ యొక్క హస్తాలకు అప్పగించుకుంటూ యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. పరమ తండ్రిని దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఇక్కడున్న మనకు సర్వలోకం సకల పరిశుద్ధులందరికీ సదాకాలము తోడేండి నడిపించును గాక. ఆమేన్.